పుట్టపర్తి నియోజకవర్గంలో అరాచక పాలన కొనసాగుతుందని టీడీపీ విష సంస్కృతికి తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా వెంగళమ్మ చెరువులో రైతు వీరనారప్ప మామిడి చెట్లను కొందరు వ్యక్తులు నరికేశారు. చెట్లు నరికిన ప్రాంతాన్ని శ్రీధర్ రెడ్డి పరిశీలించి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. చెట్లు నరికివేయడం దారుణమని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కనుమరుగై రెడ్ బుక్ పాలన నడుస్తోందని విమర్శించారు. వీరనారప్పకు న్యాయం జరగకపోతే డీజీపీ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రమంతా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఆ భగవంతుడు కూడా గట్టిగా గమనిస్తూ ఉన్నాడు. పచ్చని చెట్లు నరికిన వాళ్ళు ఎవరు ఇంతవరకు బాగుపడిన లక్షణాలు ఎక్కడ లేవు. మీరు హిస్టరీ తీసుకోండి. కృష్ణదేవరాయల కాలం నుంచి ఎవరైనా పచ్చని చెట్లు నరికినారు అంటే ఒక దురుద్దేశంతో, ఒక దురదృష్టపు ఆలోచనతో ఇట్లాంటి పనులు చేసినారు అంటే ఖచ్చితంగా వాళ్ళకే చుట్టుకుంటుంది. ఈరోజు వాళ్ళు యాక్షన్ తీసుకోకపోవచ్చు, కానీ ఒక 3 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా వచ్చేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ రోజు ఎవరైతే పోలీసులు చర్యలు తీసుకోలేదో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఎవరైతే నష్టం కలిగించాడో ఈ రైతుకు ఎవరైతే వీరనారప్ప అనే రైతుకు నష్టం కలిగించారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి వ్యక్తులను కానీ సమాజం నుంచి బహిష్కరించాల్సినటువంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు. ఈరోజు పుట్టపర్తిలో పూర్తిగా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. సామాన్యులకు ఎక్కడే కానీ న్యాయం జరగడం లేదు. మీరు మరీ ముఖ్యంగా గమనిస్తే పూర్తిగా మందు, పేకాట, గంజాయి, గ్యాంబ్లింగ్